అందులో కొంచెం సిలాంట్రో వేసుకున్నాను. చిల్లీస్ని ఇంకా ఫైన్గా చాప్ చేసేసి చిల్లీస్ కూడా వేసేసాను. అండ్ నాకు కొంచెం కారం కావాలి, కొంచెం కారం ఎక్కువ తింటాను, అందుకు నాకు తగినట్లు నేను చిల్లీస్ వేసుకున్నాను. మీరు కూడా మీకు తగినట్లు వేసుకోండి. ఒక పెరుగు దీన్ని మన రైతా కన్సిస్టెన్సీకి కలిపేసుకొని దాంట్లో ఉప్పు వేసేసి ఇలాగా కలిపి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఎసురు మరుగుతూ ఉందన్నమాట. అండ్ మరిగిన ఎసురులో పప్పు ఉడికిందా అని చూశాను. పప్పు మరీ మెత్తగా అయిపోకూడదు అనమాట, అలాగా పంటి కింద పడేలాగా ఉండాలి. అందులోనే సిలాంట్రో వేసేసుకొని ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత రవ్వని కూడా యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేయాలి. ఎందుకంటే అది కొంచెం మూత పెట్టి మగ్గితే బాగుంటుంది. దానిపైన మంచిగా ఒక స్పూన్ గీ వేసాను. అండ్ ఐ మిక్స్డ్ ఇట్ అండ్ మూత పెట్టి కొంచెంసేపు మగ్గించాను. అంతలోపల ప్లేట్ రెడీ చేసుకున్నాను. రైతా నేను గ్రీక్ యోగర్ట్తో చేశాను. సో ఇట్ ఈస్ ప్రోటీన్ అండ్ ఈవెన్ ఉప్మా హ్యాస్ మూంగ్ దాల్ కాబట్టి ఇట్ హ్యాస్ ప్రోటీన్. సో మీరు కూడా ఇలాంటి యమ్మీ డిషెస్ని ట్రై చేయండి. అండ్ ఇట్ ఈస్ హెల్తీ, ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ అండ్ యమ్మీ. Hope you all enjoy it.